సర్ ఆర్థర్ ఆనకట్ట లేదా ధవళేశ్వరం ఆనకట్ట అని పిలువబడి ఈనాటి మన ధవళేశ్వరం బ్యారేజ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరాన్ని, అలాగే పశ్చిమ గోదావరిలో ఉన్న జిల్లాలో ఉన్న విజయేశ్వరాన్ని కలుపుతూ ఈ ఆనకట్ట నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యారేజ్ బ్రిటిష్ కాలం నాటి సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 1847లో ప్రారంభించి 1852 నాటికి పూర్తి చేయబడింది. అప్పటి పాత ఆనకట్ట కొద్దిగా బలహీనపడడం వల్ల కొత్త ఆనకట్టను 1970లో నిర్మాణం ప్రారంభించి 1982 నాటికి పూర్తి చేశారు. ఆ ఆనకట్టను మీరు కూడా తిలకించండి. అలాగే మన గోదావరి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, మన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీరు ఎలా ఉంది అని మీ అందరికీ చూపిస్తూ గోదావరి ప్రయాణాన్ని కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మన ధవళేశ్వరం బ్యారేజీ నుంచి చూస్తే అటు రాజమహేంద్రవరం రూట్కం రైల్వే బ్రిడ్జ్, అలాగే ఒక సైడ్ నుంచి చూస్తే వేమగిరి జీవికే, మన ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ మూడు కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. హాయ్ అండి, రెడీగా ఉన్నారు కదా? ఈరోజు మన ధవళేశ్వరం గోదావరి నది ప్రవాహాన్ని అయితే చూడడానికి, అలాగే మీ అందరికీ చూపించడానికి నేను మన బ్యారేజీ మీదకి అయితే వచ్చానండి. అలాగే గోదావరి నది ఎక్కడ పుట్టింది, దాని ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ ఊరు తాగుతూ మహాసముద్రంలో కలుస్తుంది అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించక ముందు గోదావరి డెల్టాల్లోని 2 జిల్లాల వారు అతివృష్టి వలన, తుఫాను వలన ముంపునికి గురై అనావృష్టి వలన అష్ట కష్టాలు కూడా పడ్డారంటండి. అప్పటి ఆనాటి ఫోటోలు అన్నీ కూడా మన కాటన్ మ్యూజియంలో అయితే పొందుపరచబడ్డాయి. ఇప్పుడు మనం గోదావరి నది గురించి, దాని జన్మస్థలం గురించి, ఎక్కడ పుట్టింది అన్నది పూర్తిగా అయితే తెలుసుకుందాం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో గల త్రయంబకం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతంలో పుట్టి మహారాష్ట్రం గుండా 770 కిలోమీటర్లు ప్రవహించి బాసర వద్ద తెలంగాణలోనికి ప్రవేశిస్తుంది. భద్రాచలం దగ్గర సీతాపురం ప్రాంతంలో పట్టిసీమలను దాటుకుని రాజమహేంద్ర వద్ద వెడల్పాటి నదిగా మారి దిగువన ఉన్న ధవళేశ్వరం వద్ద తూర్పుగా, దక్షిణంగా 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
ధవళేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కిలోమీటర్లు ప్రవహించి ప్రధానంగా వృద్ధ గౌతమి, కోరింగ, నీలరేవు అని 3 భాగాలుగా చీలి యానం వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే దక్షిణంగా ప్రవహించే పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి వశిష్ట వైనతేయిగా చీలిగి అటు అంతర్వేది, ఇటు వాడలరేవు వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే మన సర్ ఆర్థర్ కాటన్ గారు గోదావరిపై ఆనకట్ట నిర్మించుటకై ఎన్నుకున్న ప్రాంతంలోని నది వెడల్పు దాదాపు 6 కిలోమీటర్లు. అందులో 3వ వంతు లంకలున్నాయి. నీటి మళ్లింపుకై మొదట ఇసుక గట్లను కట్టారు. – 1847 నాటికి ఆనకట్ట నిర్మాణం కోసం 10,000 మంది కూలీలను, 500 మంది వడ్రంగులను, 500 మంది కమ్మరులను నియమించారు. కూలీలు పనిచేసే సమయంలో కాటన్ భార్య ఎలిజబెత్ కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆ ఫోటోలు ఇప్పటికీ కూడా మన కాటన్ మ్యూజియంలో చాలా భద్రంగా అయితే పొందుపరిచారు. – 1847 ఆగస్టు 3వ వారం నాటికి ఉక్కు రాగానే యంత్ర సామాగ్రితో నిర్మాణ పనులు ముమ్మరమయ్యాయి. ఆనకట్టకు అవసరమైన రాయిని రైలు వ్యాగన్ల ద్వారా నది ఒడ్డుకు చేర్చేవారు. అలా చేర్చిన రాళ్లను పడవల ద్వారా నదిలోని నిర్మాణ ప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వాడారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీ గర్భంలో నిర్మాణ స్థలానికి తీసుకెళ్లేవారు. ఈ పడవల ద్వారా ఇదే సమయంలో తగినంత ఇటుక తయారు కాగానే ఆనకట్ట పునాదులు, నూతులు త్రవ్వడం వంటి పనులు చురుకుగా ప్రారంభించి 1847 జూలైలో
నదిలో నీరు చేరు వరకు కొనసాగించారు. నదిలో నీరు చేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి గట్లను గట్టిపరిచే పనులు మొదలెట్టారు. లంకలోని అన్ని గట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థిక సహాయం అందుబాటులోకి రాగానే 1849 ఫిబ్రవరిలో విజయేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. అలాగే 1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. కాటన్ చిత్తశుద్ధితో చేయడం వల్ల ఆనకట్ట నిర్మాణం అతి తక్కువ సమయంలోనే పూర్తయింది. నిజంగా మన ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క నిర్మాణం ఒక మహా అద్భుతమనే చెప్పాలి.